లాలో లాలో అని కొత్త గుజరాతీ సినిమా హిందీ డబ్బింగ్ వర్షను నిన్న మార్చి 6 నుంచి సోనీ లివ్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు డిసెంబర్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది ఈ సినిమా గుజరాత్లో. అంటే 50 లక్షల బడ్జెట్లో తీశారు ఈ సినిమాని. 120 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. అంటే మొదటి 100 కోట్ల సినిమా గుజరాతీ సినిమాల్లో. సో అందుకు చూశాను అసలు ఏముందబ్బా అనేసి. దానికి తోడు దాన్ని మళ్ళీ హిందీలో డబ్ చేసి జనవరి 10న మనకు హిందీ డబ్బింగ్ కూడా థియేటర్లో వచ్చింది. అప్పుడు చూడలేదు. ఇప్పుడు మార్చి 6న సోనీ లివ్లో గుజరాతీలో హిందీలో 2 వర్షన్లు పెట్టారు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో. సో అందుకు హిందీ డబ్బింగ్ చూశాను అనమాట. సినిమా చూస్తుంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమవుతుంది కథ. మనకు ఇంతకుముందు మనం గోపాల చూసాం కదా, పవన్ కళ్యాణ్, వెంకటేష్ది. అలాంటి సినిమానే ఇది. ఏమంటే 50 లక్షల బడ్జెట్ కాబట్టి లో బడ్జెట్లో తీశారు గుజరాతీలో. అండ్ సినిమా అంతా జూనాగఢ్ అనే ఊర్లో జరుగుతూ ఉంటుంది. ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా తెలిసిపోతుంది కథ ఏంటి అనేసి. చూడని వాళ్ళు డైరెక్ట్గా చూస్తే హీరో ఉంటాడు, హీరో ఫ్యామిలీ ఉంటుంది, హీరో జూనాగఢ్లో ఉంటాడు. అతను కొన్ని పరిస్థితుల వల్ల ఒక ఇంట్లో ఇరుక్కుపోతాడు. అంతా ట్రైలర్లో కూడా చూపించారు. ఇంట్లో ఇరుక్కుపోతే అతన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు మనిషి మానవ రూపంలో వచ్చి అతన్ని కాపాడతాడు. అంతే సింపుల్గా చెప్పాలంటే ఇదే లైన్ సినిమా. సింపుల్గా ఉంది. మొదటి అరగంట పాటు హీరో, అతని ఫ్యామిలీ, అతనుకున్న కష్టాలు ఇవన్నీ చూపించుకుంటూ వెళ్ళారు. న్యాచురల్గా వెళ్ళాయి అవన్నీ. హిందీ డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత అరగంట పాటు అతను ఇంట్లో ఎలా ఇరుక్కున్నాడు, బయటపడడానికి ఏమేం చేశాడు అనేవన్నీ చూపించారు గంట సేపు. మనకు స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది. సినిమా ట్రైలర్ చూడకపోయినా డైరెక్ట్గా సినిమా చూస్తున్నా దేవుడు ఉన్నాడు అనే హింట్ మనకు ఆడియన్స్కి తెలిసిపోతుంది మొదట్లోనే. శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేసి, క్యారెక్టర్ ఉందనేసి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మొదటి అరగంట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అండ్ ఇతడు కుచీలుడు లాంటి హీరో ఇద్దరు మధ్యన ఫ్రెండ్షిప్, బాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్స్ అవన్నీ మంచిగా అనిపించింది నాకు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ అరగంట ఇక ప్రీ క్లైమాక్స్ మామూలుగా జనరల్గా రొటీన్గా వెళ్ళింది. చాలా స్లోగా వెళ్ళింది సినిమా. అంటే బడ్జెట్ లేదు కదా, నరేషన్ కూడా సినిమాటిక్గా లేదు. ఒక టీవీ సీరియల్ లాగా, లేకపోతే ఒక యూట్యూబ్ సినిమా లాగానే ఉంది. 7 పాటలు అయితే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటాయి. కృష్ణుని గురించి భక్తి గీతాలు వస్తూనే ఉంటాయి హిందీలో. ఇక లాస్ట్ 10 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు ఉంది సినిమా. లాస్ట్ 10 నిమిషాలు మళ్ళీ ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చారు. ఎందుకు అంత పెద్ద హిట్ అయిందబ్బా అనిపించింది నాకు. అంటే మెయిన్ ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం, అంటే ఇప్పుడు మనకు గుజరాత్ తెలుసు, ద్వారకా ఉంది, గుజరాత్ శ్రీకృష్ణుని నగరము. ఇది ద్వారకాలో జరగలేదు ఈ సినిమా, జూనాగఢ్ అనే ప్రాంతంలో. ఆ కృష్ణుడు అంటే దేవుడు వచ్చేసి మనకంటే గుజరాతీస్కి ఎక్కువ, మనకి ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో, గుజరాతీ వాళ్ళకి ఆ కృష్ణుడు అంటే అంత ఇష్టము. సో అందుకు ఆ భక్తిభావము బాగా, అంటే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి భక్తిభావము బాగా వచ్చిండొచ్చు. నాకే అనిపించింది సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు చూస్తున్నప్పుడు. నిజంగా మనం కూడా దేవుణ్ణి మర్చిపోయాం అసలు. ఇలాంటి సినిమాలు ఇలాంటివి వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. నిజంగా కష్టాలు ఉన్నప్పుడు ఏదో దేవుని మొక్కుతాం, కానీ దేవునితో కనెక్ట్ అవ్వము. ఈ సినిమా చూస్తే దేవునితో కనెక్ట్ అవ్వాలి ఇంకోసారి. ఇంతకుముందు బాగా వచ్చేది దేవుని మీద సినిమాలు, కానీ ఈ మధ్య తగ్గిపోయాయి. అప్పుడెప్పుడు గోపాల వచ్చినా దాంట్లో మనం యాక్టర్స్ని చూసాము, పవన్ కళ్యాణ్ చూసాం. కానీ ఇలాంటి సినిమాల్లో ఎవరో హీరో, ముక్కు మొహం తెలియని హీరోలు ఎవరు ఉన్నప్పుడు దేవునితో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది ఈ సినిమా. నాకైతే అనిపించింది. నేను కూడా నిజంగా దేవుని దూరం పెట్టేసారు. ఏదో ఏమంటారు జనరల్గా ఏదో మొక్కుతున్నాను, కానీ కనెక్ట్ అయితే అవ్వట్లేదు దేవునితో అనిపించింది. సో ఈ సినిమా చూస్తే మళ్ళీ నాకు దేవునితో కనెక్ట్ అవ్వాలి అన్నట్టు అనిపించింది. మంచి మెసేజ్ కూడా ఉంది. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే మెసేజ్ కూడా ఉంది. అంటే ఇందులో మాయలు, మంత్రాలు, చమత్కారాలు ఇలాంటివి ఏమీ ఉండవు. గ్రాఫిక్స్, దేవుడు ఇలాంటివి సింపుల్గా ఉంటుంది కథ. సింపుల్ సినిమా. అంటే భక్తిభావాన్ని తడుతుంది అంతవరకు అయితే గ్యారంటీ. దేవుడు మనకు వచ్చి మనకి అద్భుతాలు సృష్టించాడు, దేవుడు మనకి మంచి మార్గంలో పట్టడానికి ప్రయత్నిస్తాడు అనేది బాగా చూపించారు. ఓకే, బాగానే ఉంది సినిమా, పర్లేదు. బట్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎందుకైందో గుజరాత్లో, కానీ అంటే కృష్ణుడి వల్ల వాళ్ళకున్న కనెక్షను, వాళ్ళకి మనకు అంత కనెక్షన్ లేదు. బట్ ఓకే, డీసెంట్ మూవీ. యాక్టర్లంతా ఓకే, బాగానే చేశారు. అంతా వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు. మేబీ గుజరాత్ వాళ్ళకి తెలిసేమో, మనకు తెలియదు కదా. సో చూడండి, సోనీ లివ్లో ఉంది. మంచి భక్తి సినిమా అని కూడా అన్నికి లేదు. ఇది ఏమంటారు, మనిషిని సక్రమ మార్గంలో పెట్టే సినిమా, దేవుడి కనెక్షన్స్తో. యాక్చువల్గా ఇది ఇంట్లో ఇరుక్కుపోవడం ఇలాంటివన్నీ థ్రిల్లర్ లాగా తీయొచ్చు. ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి. ట్రాప్డ్ అని కొద్దిగా హాలీవుడ్, హిందీ సినిమాలు కూడా వచ్చాయి. ఒక ఇంట్లో ఇరుక్కుని మనిషి ఎలా బయటపడతాడు అనేసి. ఇక్కడ దేవుని టచ్ ఇచ్చి, స్పిరిచువల్ టచ్ ఇచ్చి, మంచి మాటలు చెప్పి ఇలా
మళ్ళీ భక్తి, భయం కాదు, దేవుడు అంటే భక్తి అన్న భావాన్ని పెంపొందించారు. బాగుంది ఈ సినిమా. లాలో ఏరియా కూడా జునాగఢ్ అనే ఏరియా కూడా బాగుంది. అక్కడ ఆ హిల్స్ ఒకటి సేమ్ అంటే ఒక ఫేస్ లాగా ఉంది. మరి కృష్ణుడో మరి ఏమో దాని చరిత్ర తెలియదు, కానీ చూడండి. ఓటీటీనే కాబట్టి హిందీ అర్థమైతే, హిందీ అర్థం కాకపోయినా ఇంగ్లీష్ చదవగలిగితే కింద సబ్‌టైటిల్స్ హిందీలో కానీ గుజరాతీలో కానీ ఈ లాలో సినిమా. లాలో కృష్ణ సదా సహాయత అని క్యాప్షన్ పెట్టారంటే కృష్ణుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు అనే నమ్మకం, మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు అనేసి బాగా చూపించారు సినిమాలో. సో పిల్లలు పెద్దలు ఇంటిల్లి పాది హ్యాపీగా కూర్చొని చూడవచ్చు సినిమాని. ఒక మంచి డివైన్ ఫీలింగ్ అయితే వస్తుంది. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. సో చూడండి. ఇంటిల్లి పాది సోనీ లీవ్లో ఉంది. తెలుగు కూడా ఉంటే బాగుండు, కానీ తెలుగు డబ్బింగ్ లేదు, హిందీలోనే ఉంది లేదా గుజరాతీలో ఉంది. అది ఈ లాలో కృష్ణ సదా సహాయతే మంచి సినిమా, మంచి దేవుని సినిమా. ఓకే, బాయ్.